ఇవాళ చిన్నికి గుండు అనమాట, మొత్తానికి గుండు. మా ఇంట్లో జుట్టు లేనిది ఇది ఒకటే, తిప్పలు పడుతున్నాం మొత్తం మీద జుట్టు రావాలని. లక్ష్మి చిన్నికి గుండు, చిన్నికి గుండు, లక్ష్మి చిన్నికి గుండు. ఓకేనా? అయితే నాకు జుట్టు కావాలి. ఓకేనా? అయితే నాకు జుట్టు కావాలంట. బాయ్ లక్ష్మి, బాయ్. నాన్న ప్లీజ్ నువ్వు రా నాన్న, ప్లీజ్ గుండు నాన్న. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. కిందికి రావాలంట. నేనన్నా నువ్వా? నువ్వే అన్నావు. నేను అనలేదు, నువ్వే అన్నావు. నువ్వే నాకు గుర్తు చెప్పించావు. కింద రావే. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ చిన్నికి గుండు అనమాట, మొత్తానికి గుండు. చెప్తున్నా కదా, అంటే 2-3 స్టేజ్లా ఏమనాలి, 2-3 స్టేజెసా హెయిర్ కట్స్ అయినాయి కదా. ఇవాళ సమ్మర్ హాలిడే, యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. సో గుండు చేపిస్తా అని చెప్పిరా, గుండు చేపించేసుకుంటుంది. మీరందరూ చూస్తారా గుండు చేస్తారు చిన్నని? అందుకే కూర్చున్నారా? అందుకే కూర్చున్నావా నువ్వు? చలో రండి, పోవే ఈ ముసల్దానా, పో. నీ కుర్చీ నువ్వే వేసుకోవాలా, నీ వాటర్ నువ్వే తెచ్చుకోవాలా? ఎందుకే నవ్వుతున్నావు? మేమిద్దరం కొట్లాడుతున్నాం, నీకు ఖుషి అయిపోతున్నావా? ముసి నవ్వుతున్నావు? అబ్బా అబ్బా, నీ గుండుకు 3 ప్రేక్షకులు చిన్ని. నీ గ్యాంగ్ అంతా తిన్నే ఉంది, నీళ్ళు బట్టి. గుండు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏమనగా మంచి నీళ్ళు, కత్తెర కాదు చాకు, గోవింద గోవింద, చిన్ని గోవింద గోవింద. బాగుందా చిన్ని? సాటిస్ఫైయింగ్, సో సాటిస్ఫైయింగ్. చిన్నప్పుడు తల మీద తగిన దెబ్బలన్నీ ఇప్పుడు కనిపిస్తాయి. ఎక్కువ ఉంటాయి కదా మనం చేసిన పనులకి. It feels like I'm just combing my. It's like a comb going through my hair. Yeah. Comb going through your hair. But it's not a comb. It's actually a sharp. A knife. హాయిగా ఉందా చిన్ని? Yeah. నరేందర్, ఇంకొంచెం పెరిగినాక మళ్ళీ ఒకసారి, ఇంకొంచెం పెరిగిన 10 రోజులకు ఒకసారి చెప్పిందా 2 సార్లు? బాగా రావాలి జుట్టు, స్ట్రాంగ్ వస్తుందా? ఈ తింగర్ పిల్లకే ఇట్లా వచ్చినాయి. గాయత్రికి అయితే ఎంత జుట్టు అసలు, పుట్టినప్పుడు తర్వాత ఒకటేసారి అక్కకు తెలుసా. నువ్వు నోరు మూసుకోవే, నోట్లో పడతాయి. గంధం తీసుకో. గంధం అంటే పెట్టుకుంటారు ఎట్లా? ఎట్లా చూస్తుంది చూడండి, ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తుంది. దగ్గర నుంచి చూస్తావా? దాదా చూపిస్తుందా? బాగుందా? చిన్ని ఇవాళ నా సిస్టమ్ మీద పని చేశాను, ఎంత అద్భుతంగా ఉందంట. తర్వాత మాట్లాడదాం. నో, ఇప్పుడే చూపించాలనా? అద్భుత సిస్టమ్ మీద ఏం వర్క్ నేర్చుకున్నావు? వర్క్ చేసుకో, నాకు తెలిసిన ఇమేజ్ వచ్చింది, అది చూసింది, తీసుకొచ్చి డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ పెట్టించాను. సో డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇట్లా ఒక ట్రాక్, ఒక టేబుల్ చైర్, అయితే సిస్టమ్ అన్ని లోగోస్ ఉంటాయి కదా, అన్ని ఐకన్స్ ఉంటాయి కదా, అన్ని దీని మీద అరేంజ్ చేయించి ఈ సిస్టమ్ మీద పీసీ అనే ఐకన్ ఏడబెట్టి డస్ట్బిన్ ఏడబెట్టాను. బ్యూటిఫుల్. నీ బిడ్డ కంప్యూటర్ వేసుకుంటుందా అని అర్థం లేదు. క్రియేటివిటీ ఉందని అర్థం. క్రియేటివిటీ ఉందా? నాకు లేదు. నాకుంటే నేనేం చేసుకుంటా కానీ.
పంచ అంటారు దీన్ని. ఇప్పుడు నుంచి చేయి తీసుకొని ఇట్లా అనుకుంటా గుండు మీదనా? సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ముగాంబో ఖుషు. స్నానం ఏం లేదు, దానికి షవర్ కింద నిలబడి అంతే, ఇంకేం పని లేదు చిన్న నీకు. షాంపూ బాటిల్స్ అన్ని పడేసేద్దాం. అయ్యో చిన్ని గోవిందా గోవిందా నాకు తెలుసా? ఎందుకు? గుడ్డు కొట్టిస్తుంటే. ఎందుకు? గోవిందా గోవిందా అన్నావా చాలి. I wanna feel it. ఫీల్ ఇటా? Yeah, I wanna feel it. ఎవరన్నా గుండు చేస్తే చిన్నపిల్లలు వా వా అంటారు, ఇదేమో ఐ వాంట్ ఫీల్ ఇట్, ఐ వాంట్ ఫీల్ ఇట్ అంటారు. ఒకసారి చూపి ఫేస్. I'm bald. నైస్ నా, యు ఆర్ లుకింగ్ క్యూట్. I can't. కొద్ది మందికి గుండు ముద్దుగుంటది కదా. హృతిక్ రోషన్ వాళ్ళ ఫాదర్ కి, నీకు హెయిర్ భలే చేసినావు నరేందర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా లాక్డౌన్ అప్పటి నుంచి మా దోస్తాను. అంతకుముందేనా మీ ఇద్దరు దోస్తాను? మనం ఇంటికి వచ్చినప్పటి నుంచి అవునా? మధ్యలో ఫస్ట్ లో ఒకళ్ళు ఇద్దరు బయట ఏదో చేసిన తర్వాత ఇక్కడ పరిచయం పర్మనెంట్ అన్నమాట. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. కన్నయ్య నేను ఏమన్నాను, ఇట్లా మొహం కడుకో. సరే ఫస్ట్ మొహం కడుకో, నీళ్ళు పట్టుకో. ఇప్పుడు నువ్వే పోసుకో నీ గుండు మీద. మరి అంతే, మరి లోపలికి వెళ్ళి వస్తే వేడిగా ఉంటాయి, అట్లా పైపులు ఉన్న నీళ్ళే చల్లగా ఉన్నాయి. ఇక్కడ ఇట్రా, నువ్వు ఇట్రా ఫస్ట్. ఒకసారి చూడు అక్కడ చూడు, నేనేమి అక్కడ చూడు. బాగుందా? సో సే థ్యాంక్ యూ, నా గుండు చూసినందుకు థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై గుండు. కాదు అబ్బా రాక్షసి. సో ఇదనమాట, మొత్తం మీద గుండు మురిపం ఇట్లా తీరింది. ఒక 6 నెలల్లో 1 year అవుతుందా మీకు కటింగ్, ఈ కటింగ్, ఆ కటింగ్ చూపించి మొత్తం మీద గుండు చూపించేసిన. సో ఈ గుండును ఏం చేయాలంటే బాగా పెరగాలంటే మళ్ళీ కొంచెం రాగానే 10 daysకి ఒకసారి ఒక 2-3 times మళ్ళీ గుండు కొట్టిస్తే అప్పుడు స్ట్రాంగ్గా మంచిగా వస్తుందంట జుట్టు. చూద్దాం. మా ఇంట్లో జుట్టు లేనిది ఇది ఒకతే తిప్పలు పడుతున్నాం మొత్తం మీద జుట్టు రావాలని. నాకు అట్లా ఇష్టం అనమాట, పిల్లలు పొడుగు వేసుకొని జీన్స్ వేసుకొని అట్లా తిరగాలని ఇష్టం. రెండింటి కాంబినేషన్ అట్లా కుదరదా మీరు నాకు తెలియదు, కానీ నాకు అట్లా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. అట్లా పాష్గా ఉండాలా, ఇట్లా ట్రెడిషనల్గా కనబడాలా, అది లెక్క. ఓకేనా? ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ పిల్లలకు కూడా గుండు కొట్టి చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే పిల్లలందరూ గుండు కొట్టుకోండి, సమ్మర్లో ఫుల్ ఎంజాయ్ చేయండి మీ గుండుతోటి. మళ్ళీ స్కూల్లో వచ్చే వరకు మళ్ళీ పెరుగుతుంది జుట్టు. ఓకేనా? బాయ్. చుట్టుపక్కల ఉంటే నరేందర్ని పిలిపించుకోండి. నరేందర్ నంబర్ ఇస్తా కింద. మళ్ళీ నరేందర్కి ఫోన్ చేసి శ్రీదేవి వాళ్ళ ఇల్లు ఏడుంది, శ్రీదేవి వాళ్ళ అడ్రస్ చెప్పు అని మాత్రం అడగకండి. ఓకే? పని మీద ఉంటే కటింగ్ మాత్రం ఇంటికి వచ్చి సూపర్ చేస్తాడు కటింగ్. మా ఆయన కూడా కూర్చున్నాడు నెక్స్ట్. ఓకే? మా ఆయనకు గుండు చేసింది వీడియో ఒకటి ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూడండి, దాన్ని వెనకకి తిప్పి. ఓకే? ఇదన్నమాట సంగతి. ఓకే? బాయ్.